ఎలిమినేషన్ తర్వాత మీరు ఆ వీడియోస్ కింద కమెంట్స్ చూస్తే ప్రతి ఒక్కరు అంటారు అబ్బా అర్జున్ కళ్యాణ్ ఈస్ వెరీ జెన్యూన్ పర్సన్, అన్ఫేర్ ఎలిమినేషన్ అని. అప్పుడు సో నిజంగానే ఎందుకు అర్థం అవడానికి నిజంగానే లేట్ అవుతుందా మాకు? అంటే నేను చెప్తా, అసలు మనసులో ఉండేది ఒకటి, తను ఎక్స్పోజ్ చేసేది ఒకటి. బేసిక్గా అతను మంచోడే, బయటికి చెప్పేది. మీ బిగ్ బాస్ నేను కూడా చూసా, మొత్తం అన్ని ఎపిసోడ్లు చూసా. సో బయటికి చెప్పేది ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది. మంచిని దాచేస్తాడు, చెడుని వ్యక్తపరుస్తాడు. బేసికల్లీ ఐ ఫీల్ బిగ్ బాస్ ఇస్ ఆల్ ఎడిటింగ్ గేమ్. అంతా ఎడిటర్స్ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఏంటి, డ్రామా. ఇప్పుడు మేము బంగారం అన్నాం, ఎడిటింగ్ గేమ్ లేదు అదేం లేదు. అంటే ఇప్పుడు నేను ఎలిమినేషన్ అంటారా, అది ఐ ఫీల్ ఎలిమినేషన్ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ ఓటింగ్. బిగ్ బాస్ ఇప్పుడు మీరు లాస్ట్ 2 సీజన్స్ చూస్తే ప్రీవియస్లో కూడా చూస్తే ఓటింగ్ ప్యాటర్న్ కి అనుగుణంగా లేదు అని అనిపిస్తుంది. వాళ్ళు కూడా వాళ్ళు టీఆర్పీ ప్రకారం చేస్తారు. సో ఇట్స్ ఓకే, ఐ మీన్ పెద్ద సీరియస్గా తీసుకోకూడదు దాన్ని. అంటే నేను వెళ్ళిన పర్పస్ వేరే. బిగ్ బాస్కి జనాలకి నా గురించి తెలియాలనుకున్నా, వాళ్ళ రీచ్ యాక్సెప్టెన్స్ పొందాలనుకున్నా, ఆ పర్పస్ నాకు సర్వ్ అయిపోయింది. అక్కడికి మళ్ళీ ఆ గేమ్స్ ఆ టాస్క్లు ఎందుకు లేదు మనకి, నాట్ కప్ ఆఫ్ మై టీమ్ అని. ఐఎమ్ థ్యాంక్ఫుల్. బయటకు వచ్చాం, 7 వీక్స్ ఉన్నా, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. తర్వాత బీబీ జోడీ వచ్చింది, వేర్ ఐ కుడ్ యాక్చువల్లీ షో మై డిస్ప్లే మై టాలెంట్, డాన్స్ కానీ యాక్టింగ్ కానీ. సో ఆ రకంగా ఐఎమ్ హ్యాపీ. ఆ ప్లాట్ఫామ్ ద్వారా రీచ్ వచ్చింది. ఐఎమ్ నాట్ కొంచెం బాధపడ్డా కానీ, డిసప్పాయింట్ అయ్యా, లైక్ తొందరగా ఎలిమినేట్ అయ్యాని. బహుశా అట్లీస్ట్ టాప్ 5లో ఉండేవాడిని అనుకున్నా, గెలవకపోయినా. అదొక్కటే చిన్న వెల్పి. స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం స్టేట్మెంట్ అంటే, శ్రీ సత్య గారు వెళ్ళారని తెలిసి మీరు అప్లై చేశారని. బట్ అచీవ్ అంటే మీరు సక్సెస్ అయినట్టే కదా. మీరు అప్పటికి అప్లై చేసి షార్ట్ టర్మ్ లో అప్లై చేసి అది ఎలా పోర్ట్రే అయిందంటే, నేను తన కోసం వెళ్ళాను, అలా అప్లై చేశాను అనుకున్నాను. అది కాదు పాయింట్. పాయింట్ ఏంటంటే, మేము బోత్ వీఆర్ ట్రైయింగ్ ఫర్ సమ్ ప్రాజెక్ట్స్. ఇద్దరం ఒక మంచి రెప్యూటెడ్ బ్యానర్ తోటి డిస్కషన్స్ అవుతుండే. సో ఆ పాయింట్లో ఆ మూవీ ప్రాజెక్ట్ డిలే అయిపోయింది. ఏమన్నా వేరే ప్రాజెక్ట్స్ ట్రై చేస్తుంటే మార్కెట్ ఎక్స్పోజర్ రీచ్ ఇలాంటి డైలాగ్స్ ఎక్కువ వినిపించాను నేను లీడ్స్గా ట్రై చేస్తుంటే. సో అప్పుడు శ్రీసత్య చెప్పినారే, నేను ఇట్లా బిగ్ బాస్కి వెళ్తున్నాను అన్నట్టుగా చెప్పింది. నేను ఇంకో ట్రై చేసుకోవచ్చు కదా అన్నట్టు ఒక ఐడియా ఏదో ఇచ్చింది. అప్పుడు నేను అడిగా, ఏంటి పర్లేదా మనం వెళ్ళొచ్చా, సేఫ్ అయినా ఇది, ఎందుకంటే మళ్ళీ అటు ఇటు ఏంటంటే గేమ్ ట్రోల్ అయిపోతాను నెగిటివ్గా అని. సో ఆ విధంగా నేను షీ గేవ్ మీ దట్ ఐడియా టు గో టు బిగ్ బాస్. అది అంతేగాని తన కోసం వెళ్ళాలి. ఓకే.